లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. అటు ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజా పరిస్థితులు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి దారి తీయబోతున్నాయా? హమాస్, హిజ్బుల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇజ్రాయెల్, హెజ్బుల్లా దాడులు ప్రతిదాడులతో కయ్యానికి కాలుదూవుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 200 హెజ్బుల్లా స్థావరాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దాదాపు 100 ఫైటర్ జెట్ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి వేల రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ పౌరులను రక్షించేందుకే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది. తమపై దాడి చేసే వారిపై ప్రతి దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తమ దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హెజ్బుల్లా రాకెట్లు, క్షిపణులతో తమ దేశంలోని పౌర నివాసాలపై దాడికి దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లో 48 గంటల ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే హెజ్బుల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ కూడా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంది. బీరూట్లో తమ కమాండర్ ఫాద్ షుక్ర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేస్తున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ పై 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బుల్లా చెప్తోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ సరిహద్దులోని ఇళ్లు దెబ్బతిన్నాయి. హెజ్బుల్లా ఏకంగా 6000 రాకెట్లు, డ్రోన్లతో తమపై దాడికి సిద్ధమైనట్లు తెలుస్తోందనేది ఇజ్రాయెల్ వాదన. ఇదే నిజమైతే అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన 5000 రాకెట్ల దాడి కంటే ఇది పెద్దది అయ్యుండేది. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. లెబనాన్లోని హెజ్బుల్లా సంస్థకు ఇరాన్ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా చేస్తోంది. దీనికి తోడు సిరియా పాలకుల నుంచి హెజ్బుల్లాకు సాయం అందుతోంది. హెజ్బుల్లా ఆయుధాగారంలో 1,00,000కు పైగా రాకెట్లు, సైనిక శిక్షణ పొందిన 1,00,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. గెరిల్లా పోరాటంలో వీరు సిద్ధహస్తులు. మొత్తానికి హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది. ఇరాన్ కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఉంది.